నా పేరు బాను దేవిసింగ్ నాయక్. ఎన్కటండ మాది ఊరు. మా జీబీ ఎన్కటండ జీబీ అయింది. అంతకుముందు ఊరు ఒక దగ్గర ఉండేది. మా మండలం మాసారెడ్డి, జిల్లా నిజామాబాద్. నాకు మా టండోలు ఎన్కటండకు నేను ఇనాన్మాస్ చేసిన దానికి అందరికీ నేను రుణపడి ఉంటా అని కొద్దిగా ఒక సీసీ రోడ్ ఒక 20 లక్షలది చేసుకున్నాము. కొన్ని కరోనా చేయబట్టి ఇంకో 20 లక్షలు వస్తే ప్రతి ఇంటికి సీసీ రోడ్ అయిపోయేది, కొద్దిగా ఆగిపోయింది. ఇంకోసారి మనం ఈ కొన్ని ఒక కమిటీలు కానీ టెంపుల్కి ఒక కమిటీల ద్వారా ఒక కమిటీలు కట్టుకున్నాం. అక్కడ హనుమలం టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం. దానికి మా సారు నరసింహరావు, మా ఎంపీపీ, ఆయన ద్వారా మేము కొద్దిగా ఈ టెంపుల్ జరుగుడు కూడా చేసుకున్నాము. ఇంకా చిన్న చిన్న పార్కులు అయింది. ఈ మశాన వాటికలు కూడా చేసుకున్నాము మా ఊరికి. ఈ లైట్లు కూడా అంతకుముందు మేము ఊళ్ళో ఉన్నప్పుడు ఏం లేకుండే. గౌరవ కేసీఆర్ గారు మనకు ఈ జీబీ బయట చేసి ఇలా ఏ టండకు పోయినా ఊరుకు ఇంటి ముంగట పోతే కూడా పెద్ద లైట్లు అన్నీ స్ట్రిప్ లైట్లు పెట్టుకున్నాము. అది మన ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేసుకున్నాము అంతని. ఇక వచ్చేమన్నాం ట్రాక్టరు చెత్త అది మనకు తెలివికే పోయాది. అసలుంటిది కూడా ట్రాక్టరు, ట్యాలీ, ట్యాంకరు ఈ రోడ్ సైడ్ పోతే అంతకుముందు మాకు రోడే లేకుండే. నేను ఎన్నికైన తర్వాత మన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారికి, మా సారు నరసింహరావు గారికి మేము ఎంబడపడి ఈ డామర్ రోడ్ చేసుకోవడం అయింది. రెండోది పక్క సైడ్ కొన్న చెట్లు మన గౌరవ సీఎం మన కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని చెట్లు పెట్టాలంటే మనం చెట్లు 2 సైడ్ల చెట్టు పెడితే చెట్లు ఇప్పుడు ఏకదం ఇట్లా కనిపిస్తుంది, పచ్చగా మనకు ఊరు మంచిగా కనిపిస్తుంది. చెట్లు బట్టి స్ట్రీట్ లైట్లు మంచిగా ఉంది. ఇంకోటి మా టండాకు ఈ ఎన్కటండ గ్రామంకు మాకు ఇది కొద్దిగా వాటర్ లేక ఈ చెరువుల వాటర్ అయిపోగానే మాకు తాగే వాటర్ కూడా దొరకకుండా ఈ 3 నెలలు అవుతుంది. మాకు ఈ మంచి రోజులు ముంగట వస్తే ఈ అభివృద్ధి పనులు కూడా ఈ వాటరు కూడా నేను మిషన్ భగీరథ కానీ లేక బోర్లు ఎప్పిస్తే కూడా ఎన్ని పడతలేవు. ఇప్పుడు ఏ రకంగా ఈ వాటరు సమస్య తీరుతా అని నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఇంకా ఈ టండకు నాకు ఏమేం చేయాలనో అన్ని ఆలోచనతో ఇంకా నేను హెల్ప్ చేస్తానే ముందుకు వస్తానని నాకు కల్పిస్తానని మా వాళ్ళు ఉన్నారు. గౌరవ మన కేసీఆర్ గవర్నమెంట్ ఇండ్ల మనము కొద్దిగా ఈ ఆరోగ్యంతో ఇట్లా చనిపోయిన వాళ్ళకు మనము ఒక 5 లక్షలు ఇప్పించడం జరిగింది. రెండోది కళ్యాణ లక్ష్మి ఆయన ప్రభుత్వంలోనే ఇచ్చుడు మంచిగా సాప్గానే నడిచింది, ఇట్లా ఏం లేకుండా. ఇంకోటి మనము చేసేది చేపించినాం అన్నీ. ఈ రైతు బంధు అనేది మనకు ఇలాదాకా వెంటనే రైతు బంధు వచ్చు. ఇలా రైతు బంధు లేదు. ఆ రైతు బంధు అందరికీ చెప్పించినాం. ఒక్కరికి లేకుంటే ముంగట పోయి వాళ్ళకు లేకుంటే వాళ్ళకు మొత్తం మేమే పోయి ముంగట చేపించినాం. డైరెక్ట్ మనకు రైతు బంధు కూడా మంచిగా వచ్చేసింది. అప్పుడు అన్నిటికీ ప్రభుత్వం మనకు ఇచ్చింది. పింఛన్ను కానీ ఇవి కానీ అవి కానీ అన్నిటికీ మంచిగా ఇప్పుడు దాకా మనం అన్నీ ముంగట ఉండి ఏది లేకున్నా కానీ ముంగట ఉండి అన్నీ చేపించుకున్నాం. ఇంకా ఏమైనా బాధలు ఉంటే కూడా తెరిపిద్దాం. ఇంకా ముంగట మనకు ఛాన్స్ వస్తే మనం అందరితో ముందు ఉండి అన్నీ అభివృద్ధి చేస్తాము ఊరికని ఇది చెప్పి మా ఎన్కటండ జీబీ మా టండోలు నాతోని ఉన్న అన్న తమ్ములు అక్క చెల్లెలు చిన్నయ్య పెద్దయాలు అందరికీ నేను చేతి జోడి నమస్కారం చేస్తున్నా. అందరి సహకారంతో నాకు ఎన్నుకున్న దానికి నేను అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. నేను వాళ్ళ సహకారంతోనే నాకు ఎన్నుకున్నారు కాబట్టి నేను వాళ్ళకు అందరికీ నమస్కారం చేస్తూ నా చిన్న అక్క చెల్లెలు పెద్దోళ్ళు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను ఒకటి వాళ్ళు ఎక్కడికైనా కానీ ఎవరు ఏ హాస్పిటల్లో ఉండని ఎవరు ఎక్కడన్నా బాధ రాని
అన్నిటికీ నేను ముందు ఉండి పోతా అని చెప్తూ వాళ్ళ ఎప్పటికీ నేను బతికేదాకా వాళ్ళ రుణమే నాకు తీరేది అని నేను చెప్పి నేను సెలవులు తీసుకుంటాను.